రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 13. రానా వాళ్ళ లోపలికి వచ్చాక మేఘనాని తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. మేఘన కూడా సైలెంట్గా వెనకాలే వెళ్తుంది, కానీ ఏం మాట్లాడలేదు. రూమ్కి వచ్చాక రానా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే మేఘన మాత్రం బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోని చందమామను చూస్తూ, ఏంటి నా బతుకు ఎటూ కాకుండా వెళ్ళిపోతుంది అని చాలా పరిపరి విధాలుగా ఆలోచించి లోపలికి వచ్చి తాను కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాలి అని చూస్తే అప్పటికే రానా లోపల ఫ్రెష్ అవుతూ ఉంటాడు. అందుకే అక్కడే ఉండి ఇప్పుడు రానా ఏం చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంది. తనని రానా కొడతాడు, ఈరోజు మళ్ళీ నరకం చూపిస్తాడు అని అనుకుంది మనసులో. కానీ వీటికి విరుద్ధంగా అక్కడ రానా మేఘనని ఏమీ అనలేదు. అది చూసి మేఘన ఆశ్చర్యం వేసిన, ఎప్పుడు ఇలా ఉండి మళ్ళీ డ్రింక్ చేసి బాధ పెడతాడు అని మనసులో అనుకుని స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. రానా మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. వాడిని కలవద్దు అని అన్నా కూడా కలుస్తుంది. నేనంటే దీనికి భయం లేదా, లేకపోతే ఉన్నా కూడా నన్ను పట్టించుకోకుండా తీసి పారేస్తుందా అని కోపంగా వైన్ బాటిల్ తీసుకొని వచ్చి ఫుల్గా తాగడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మేఘన అక్కడికి రావటం, ఇంకా రానాకి కోపం పెరగటం రెండూ జరిగాయి. అయినా కూడా ఏమీ అనలేదు. అప్పుడే మేఘనని చూసి లాస్ట్ వైన్ బాటిల్ మొత్తం ఖాళీ చేసిన రానా అలా తన దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పటికే ఏమీ తినకుండా ఉన్నాడేమో. ఫుల్గా కిక్కెక్కింది రానా. అలానే మేఘన దగ్గరకు నడుచుకుంటూ వెళ్తూ మేఘన చెయ్యి పట్టుకొని, ఎందుకే ఇలా చేస్తున్నావు? అయినా నువ్వంటే కోపం ఉన్నా నాకెందుకే? నువ్వు వేరే మగాడితో చూస్తే నేను తట్టుకోలేకపోతున్నా. చెప్పు, ఆయన ఏముందే నీలో? నేను ఎప్పుడూ కూడా ఎవరి గురించి ఆలోచించని వాడిని. ఇప్పుడు నీకేమన్నా అయితే ఇక్కడ అని తన గుండెపై చెయ్యి వేసుకొని అలసడిగా ఉంటుంది. ఎందుకు? నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉండు అన్న స్వార్థం ఎక్కువ పెరిగిపోతూ ఉంది. నువ్వు అలా నా చెల్లిని యాక్సిడెంట్ చేయకుండా ఉంటే ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. ఎందుకు అలా చేసావు? నీ వల్ల నా బంగారు తల్లి బెడ్పై కోమలో ఉంది. ఎప్పుడు అల్లరి చేసే తాను ఇప్పుడు తన కాలి సందడి నాకు కనిపించటం లేదు. నువ్వే తనకి యాక్సిడెంట్ చేశావు అని నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా నేను బాధ పెడుతున్న ప్రతిసారి నాకు ఎందుకే బాధగా అనిపిస్తుందో తెలియదు. నీపై ఇంకా కోపాన్ని చూపించేవాడిని. నువ్వు బాధపడుతుందే కాక నన్ను కూడా బాధ పెడతావు. ఎప్పుడు ఈ రానా ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా ఒక్కడనే ఎదుర్కొనేవాడిని. కానీ నేనే నా చేతులతో నా బిడ్డని పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నేను కూడా అంతే బాధపడ్డానే. అది నీకు తెలియదు. నేను మనిషినే. నాకు కూడా మనసు గురించి తెలుసు. కానీ జీవితమే నన్ను ఇలా మార్చేసిందే. నువ్వు అనుకున్న మనిషిలా ఉండలేకపోయా. ఏ అమ్మాయికి కూడా తనకి నచ్చిన వాడిలా ఇలా ఉండాలి అని అనుకుంటుంది. కానీ నేను నీ జీవితంలోకి వచ్చి ఎప్పుడూ కూడా సంతోషం లేకుండా చేశా. నీకు తెలియదే, నువ్వంటే నాకు ఎంతో ఇష్టమో. చెప్పాలి అనుకున్న టైం అన్నీ ఇలా జరిగిపోయాయి. నీకు తెలియకుండా నిన్ను పట్టుకొని ఎన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నానో నాకే తెలుసు. అది నువ్వు అలా బిడ్డను కోల్పోయి ఏడుస్తున్నప్పుడు ఇక్కడ నా గుండెల్లో రక్తం కారిందా. ఎప్పుడు కూడా నువ్వంటే అంత ఇష్టమే, అది నీకు కూడా తెలుసే. కానీ నువ్వే ఒప్పుకోలేదు. అప్పుడు కూడా కోపం వచ్చింది నీపై. కానీ నీకు నాకు ఏజ్ గ్యాప్ ఉందని నేను దూరం పెట్టాను. నువ్వు ఎప్పుడు తన కలిసిన ప్రతిసారి నేను నిన్ను ఫాలో అవుతూనే వచ్చాను. అది నీకు తెలియదు. ఎప్పటికీ నువ్వు ఉంటున్న ఆశ్రమానికి ఏం లోటు రాకుండా ప్రతి ఒక్కటి నేను చూసుకుంటున్నా. నువ్వు కావాలి అన్నది ఏది కూడా నీ దగ్గరికి వచ్చేలా చేశా. అలా మీరేం చేసినా మీ వెనక నేనున్నాను. నాకు స్వార్థమే ఎందుకో తెలుసా? నీలా అర్థం చేసుకున్న అమ్మాయి దొరికితే ఎవరు వదులుకుంటారే? నువ్వే చెప్పు. నేను కూడా అంతే. నా చెల్లికి ఒక అమ్మలా నువ్వు చూసుకుంటూ ఉంటే అది జీవితం తనకి ఇవ్వాలని స్వార్థం. అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. నేను నా జీవితంలో ఇది కావాలి అని ఏది ఆ దేవుడిని అడగలేదు. కానీ ఒకే ఒక్కసారి నిన్ను నాకు ఇచ్చేయమని అడిగా. నిన్ను జీవితాంతం నా గుండెల్లో మహారాణిలా చూడాలి అని అనుకున్నా.
కానీ విధి మన ఇద్దరిని చాలా దూరం చేశాడే. నువ్వు నన్ను చూస్తూ అసహించుకున్న ప్రతిసారి నిన్ను కోల్పోయాను. అందుకే నేను కట్టడి చేసుకోవాలి అని నీకు విడాకులు ఇవ్వాలి అనుకున్నా. కానీ నాకు నిన్ను పోగొట్టుకోవాలని లేదే. అందుకే మనసు మార్చుకున్నా. నువ్వు నా నుంచి వెళ్ళిపోయిన క్షణం నేను బ్రతికి ఉండలేను అని చెప్తూ ఉంటే మేఘన ఎప్పుడైతే ఆరు అని పేరు విన్నాడో అప్పుడే షాక్. మళ్ళీ రానా తను ప్రేమిస్తున్నాడు అని తెలిసిందో తన మైండ్ అసలు పనిచేయటం లేదు తనకి. తను ఇప్పుడు ఆలోచిస్తుంది అంతా ఒక్కటే, ఆరుకి ఏమయ్యింది, ఎందుకు రానా ఇలా అంటున్నాడు అని. మళ్ళీ రానా లేపి, ఆరు నీ చెల్లెలా, ఆయన తనకేమయ్యింది, ఎప్పటికీ తనకి పెళ్ళయ్యేది కదా, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఆయన నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి, మీరు చెప్తుంది అంతా అబద్ధం చెప్తున్నారు, ఆయన తనకి ఏమి అయ్యి ఉండదు, మీరు చెప్తుంది అంతా అబద్ధం అని ఎంత చెప్తున్నా రానా తన చెయ్యి పట్టుకొని, ఏంటి అబద్ధం, నువ్వు కదా తన్ని అలా చేసావు, ఎప్పటికీ తాను కోలుకోలేదు, నిన్ను ఎప్పటికీ క్షమించుకోదు అని అనుకున్నా, కానీ ఎక్కడో నీపై ఉన్న ప్రేమ నన్ను ఏమి చెయ్యకుండా ఉంది అని తన చెయ్యి పట్టుకొని అక్కడే అటాచ్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడ అంతా తన ఫొటోసే ఎక్కువ, ఆశ్రమంలోని అండ్ ఆరుతో పార్కుకు వెళ్ళినప్పుడువి, టెంపుల్కి వెళ్ళినప్పుడువి అవి అన్నీ చూసి ఒక్క నిమిషం తన కళ్ళని తానే నమ్మలేకపోయేది. తన మళ్ళీ రానా వైపు చూస్తూ ఉంటే రానా తన వైపు చూసి, అంటే ఏంటి అలా చూస్తున్నావు, ఎంత నమ్మకం తెలుసా నీ మీద నాకు, నా వాళ్ళని కూడా అలాగే చూసుకుంటావు అనే ఆశ నాది, కానీ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు, అందుకే నువ్వంటే ఇప్పుడు కోపం, నిన్ను చూస్తున్న నాకు చిరాకు, అందుకే నిన్ను ఎప్పుడూ కూడా నేను దగ్గరికి రానించేవాడినే కాదు, నా భార్యలా ఉండకూడదు, తను అందరినీ మెప్పించి వాళ్ళతో కలిసిపోవాలి అని అనుకున్నానే, అలా అని అల్లరి చెయ్యకు అని ఎప్పుడూ కూడా చెప్పేవాడినే కాదే, నీపై పెట్టుకున్న ఆశలన్నీ నువ్వు కాల్చేశావే, ఇప్పటికీ నువ్వంటే నాకు నచ్చదు, నన్ను ఎప్పటికీ క్షమించను అని కూడా తెలుసు, నేను నీకు జీవితమే లేకుండా చేశాను అని నాపై నువ్వు ఎంత పగను పెంచుకున్నావో నాకు తెలుసు, కానీ ఎక్కడో నువ్వు క్షమించి నాతో ఉంటావని అనుకున్నా, కానీ అది ఎప్పటికీ జరగదు అని తెలిసి నేను నిన్ను ఎన్ని రోజులు వదిలేశానే, నువ్వు పిల్లల్ని ఎత్తుకొని బాధపడిన రోజు నేను తట్టుకోలేకపోయా, నువ్వు నన్ను బిడ్డని చంపేశావా అన్న ప్రతిసారి నేను ఎంత నరకం చూశానో నాకు తెలుసు, నేను పడిన బాధకని నీ బాధ ఎక్కువ, నేను ఆ రోజు కావాలని కూడా అలా చెయ్యలేదు, అలా నా బిడ్డని నా చేతులతో చంపుకుంటాను అని తెలిసి ఉంటే ఎక్కడికి వచ్చేవాడినే కాదు ఏమో అని నేను ఏమీ మాట్లాడలేదు, నీపై ఉన్న ఇష్టాన్ని చూపించాలి అని ఎన్నోసార్లు అనుకున్నా తెలుసా అంటూ తనని హక్ చేసుకుంటాడు. మరి రానా చెప్పినవి విని షాక్ ఉండిపోయింది తను. ఇప్పుడు మేఘన రానాని అర్థం చేసుకుంటుందా లేక తన్ని వదిలేస్తుందా చూద్దాం. రానా మత్తులో మేఘనని హక్ చేసుకొని తనలో ఉన్న బాధని మొత్తం మేఘనపై చూపిస్తూ ఉన్నాడు. అలా రానా తనని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉన్నా కూడా తాను ఇప్పటికీ రానా చెప్పిన ప్రతి ఒక్కటి విని బయటకు రాలేక అలానే ఉండిపోతే రానా మాత్రం తనని సొంతం చేసుకునే పనిలో పడిపోయాడు. ఇన్నాళ్ళు రానా పడుతున్న బాధని మేఘనాకి కూడా చెప్పేసరికి తనలో కొంచెం భారం తగ్గుతుంది. కానీ ఇక్కడ మేఘన పరిస్థితి మాత్రం చెప్పలేకుండా ఉంది. రానా చెప్పిన ప్రతి మాట తన మైండ్లో చేరి అతలాకుతలం చేస్తున్నాయి. మేఘన ఆలోచనల మొత్తం ఇప్పుడు అసలు ఆరుకి ఏమయ్యింది, రానా అందుకేనా నన్ను ఇన్ని రోజులు ఇలా నరకం పెట్టాడు, అసలు రానా తన్ని ప్రేమిస్తున్నాడు అని తెలియగానే షాక్ తగిలింది మేఘనాకి. ఎందుకు రానా తనని ప్రేమిస్తున్నాడు అని తెలియగానే మనసు తెలియకుండానే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కానీ రానా తనకి చెప్పినవన్నీ గుర్తుకు వచ్చి బాధ. ఇప్పుడు కూడా రానా తన దగ్గరకు తీసుకుంటూ ఉంటే తన మనసులో బాధ ఉన్న రానా పడిన బాధ మొత్తం తెలుస్తూ ఉంటే ఆ క్షణం తాను రానాని దగ్గరికి తీసుకోవాలి అని అనిపించిన ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. కానీ రానా మాత్రం తన దగ్గరకు తీసుకొని తనపై ఉన్న ప్రేమ మొత్తం మత్తులో చూపిస్తూ ఉండే మేఘన కూడా ఇష్టంగా తనని దగ్గరకు తీసుకుంటుంది. తెలియకుండానే రానా మేఘన ఒంటిపై ఉన్న చీరను తీసేసి తనని వడిసి పట్టుకుంటూ చిన్నగా మొదలైన
రాత్రి హాట్గా మార్చి తన నుదుటిన ముద్దు పెట్టుకుంటూ వచ్చి అలా మొదలైన ముద్దు నుదుటి మీద నుంచి కళ్ళపైకి, అక్కడి నుంచి చిన్నగా ఉన్న ముక్కు ఉన్న ముక్కు పొడకపై అలా కిందకు జారి అందంగా కురిపిస్తున్న పెదవులపైకి వెళ్ళి అక్కడ ఆగి మేఘన కళ్ళల్లోకి ఒక్కసారి ఇష్టంగా చూసి పెదవులను అందుకొని ముద్దు పెడుతూ ఉంటే ఒక పక్క తాను పడిన నరకం ఇన్ని రోజులు గుర్తుకు వస్తున్నా కూడా మత్తులో రానా ఏం చేస్తూ ఉన్నాడో తెలుసుకోలేకపోయినా కూడా మేఘన దగ్గరగా ఉండటం, తన ప్రెజెన్స్ తనకి తెలుస్తూ ఉంటే ఇంకా ఆపుకోలేకపోయాడు. అలా మేఘనాన్ని తీసుకొని వెళ్ళి మంచంపై పడుకోబెట్టి తాను వేసుకున్న షర్ట్ తీసేసి మేఘనపై వాలి ముద్దు పెడుతూ తాను వేసుకున్న జాకెట్ ఉక్స్ని నోటుతో ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే మేఘన ఒళ్ళంతా ఏదో తెలియని మైకం, తనలో ఫీలింగ్స్ కూడా రానా స్పర్శని కోరుకుంటూ ఉన్నాయి. అలా మేఘన కళ్ళని దించేసి బొగ్గలను రెడ్ పెయింట్ వేసుకుంటాయి. అలా చేస్తూ ఉన్న మేఘనాన్ని చూసి రానా ఇంక ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా తన ముద్దల ప్రయాణం కొనసాగిస్తూ కిందకు వెళ్ళి మేఘన హృదయంపై పెదవులను నిలుపుతాడు. రానా అలా చెయ్యంగానే మేఘన కళ్ళల్లో ఏదో తెలియని బాధ ఈ రోజుతో తేలిపోయింది అని అర్థమవుతుంది. రానా అలానే కిందకు వచ్చి నడుంపై ముద్దు పెట్టి అలానే కిందకు వచ్చి నాభిపై ముద్దు పెడతాడు. అలా రానా ముద్దు పెడుతూ ఉన్న ప్రతిసారి తాను పడిన ఇన్ని రోజులు బాధ కూడా తెలుస్తూ ఉంటే రానా ఎంత బాధ భరిస్తున్నాడో అర్థమై తాను కూడా రానాకి సహకరిస్తుంది. రానా మేఘనాని ముద్దులతో ముంచేసి ఇష్టంగా కొరుకుతూ స్కిన్ని పంటి కింద పట్టుకొని మేఘనాకి తెలియని అదో రకమైన ఫీలింగ్ని పరిచయం తెలియచేస్తున్నాడు. అలా ఒక్కోసారి ఇష్టంగా పంటిగాట్లు పెడితే పెట్టిన చోటే తన తడి పెదవులతో తడి ముద్దులు అద్దుతాడు. రానా అలా చేస్తున్నప్పుడు చల్లగా తగిలిన ప్రతిసారి రానా జుట్టులో చెయ్యి వేసి ఇంకా తన ముఖాన్ని పొట్టకు అదుముకుంటుంది. అలా చాలాసేపు తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్లు చేసి ఒక్కసారిగా తను ముద్దు పెడుతూనే తనలోకి చేరిపోతాడు. రానా అలా చేయగానే రానాని చేతులతో గట్టిగా పట్టుకొని హక్ చేసుకుంటుంది. మేఘన కొంచెం సేపటికి మళ్ళీ తనపై కదులుతూ ఉంటే మేఘన ఇష్టంగా రానాకే తాను కూడా అనుకూలంగా మసులుకుంటుంది. రానా ఒక్కసారిగా సున్నితం అనేది లేకుండా హాట్గా కలుస్తూనే ఉంటాడు. అలా ఇద్దరు ఇష్టంగా కలుస్తూనే ఉంటారు. రానా మేఘనపై ఉన్న ఫీలింగ్స్ని తన చేతులతో చూపిస్తూ అలా ఎన్నోసార్లు తన సొంతం చేసుకొని లాస్ట్ ఇది ఇంకా అని తన నుదుటిపై ముద్దు పెట్టి మేఘన గుండెలపై పడుకుండిపోతాడు. రానా అలా పడుకోగానే మేఘన రానా వైపే చూస్తూ ఎందుకు నువ్వు ఇన్ని చేస్తున్నా కూడా ఎక్కడో నీపై కోపం చూపించలేకపోతున్నా అని మనసులో అనుకుంటూ ఆయన నువ్వు నన్ను ఎంత నరకం చూపించినా కూడా ఒక్కో టైంలో నువ్వు నాపై చూపించే అధికారం నాకు నచ్చుతుంది. కానీ నువ్వు చేసిన పని వల్ల నేను నా బిడ్డను కోల్పోయాను. అందుకే నువ్వంటే కోపం, కానీ నీపై చూపించలేను. ఎందుకంటే నాకు కూడా నువ్వంటే ఎక్కడో ఇష్టం. నీకు తెలియదు, నేను ఇలా ఉండేదాన్నే కాదు. నేను ఎలా ఉంటానో ఆరుకి తెలుసు. నీ వల్ల నేను కొన్ని రోజులుగా నరకం చూశాను. నా ఆత్మాభిమానం ఎప్పుడు నీ వల్ల అందరిలో నరకం చూశాను. నాకు అర్థమవుతుంది నీ బాధ. కానీ ఏ అమ్మాయి ఆత్మాభిమానం చంపుకొని బ్రతకదు. నేను నిన్ను ఎప్పటికీ ఈ విషయం క్షమించలేను. నా భర్తగా నీకు విలువ ఉంటుంది, కానీ నాకు నా బిడ్డని దూరం చేశావు. దీనికి నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని మనసులో అనుకుని ఎన్ని రోజులు నాపై కోపంతో నాకు నరకం చూపించావు కదా. ఇప్పుడు నీకు ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తా. నీకింకా నా గురించి పూర్తిగా తెలియదు. ఎప్పటి వరకు ఆ మేఘన కేవలం తను ఏం తప్పు చేసిందో కనుక్కోవాలి అని అనుకున్నా. ఇప్పుడు నాకు ఆ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రానా నన్ను ప్రేమిస్తున్నాడు కదా, మరి నీకు నేనంటే ఏంటో చూపించాలి కదా అని మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చిన మరుక్షణం ఈ మేఘన నీకు దూరం అవుతుంది. అప్పటి వరకు నాలో ఉన్న కొత్త మేఘనాన్ని భరించు అని మనసులో అనుకుని రానానే చూస్తూ తన గుండెలపై పడుకొని నేను ఫస్ట్ ఎలా అయినా కూడా ఆరుకి ఏమయ్యిందో కనుక్కోవాలి. రానా నా వల్లే ఇలా జరిగింది అని చెబుతున్నాడు అంటే నాకే తెలియకుండా ఏదో జరిగింది. ఇప్పుడు నేను అన్నీ ఒక్కొక్కటిగా బయటకు లాగి ఎవరు చేశారో కనుక్కుంటాను
అని అనుకొని అలానే నిద్రపోతుంది. ఇప్పుడు కూడా రానా ఓపెన్ అవ్వడు. కానీ మేఘనాని చూస్తూ ఉంటే ఈరోజు తను సూసైడ్ చేసుకునే వరకు వచ్చింది అని రానాకి అర్థమయ్యింది. ఎలా అయినా కూడా తన బాధకి కారణం తనే కదా, అందుకే ఇలా మేఘనాతో చెప్పేశాడు. కానీ ఆ తర్వాత మేఘన ఎలా తీసుకుంటుందో ఆలోచించలేకపోయాడు. ఇప్పుడు కూడా తాను చెప్పిందంతా గుర్తుకు వస్తున్న మేఘన తన వల్లే చెల్లికి ఎలా జరిగింది, ఇప్పుడు తనకి తెలుసు కాబట్టి దూరం పెడతాడా చూద్దాం. ఇక్కడ నేషా రానా వాళ్ళని ఎలా అయినా చంపాలి అని విలన్ నేషా ప్లాన్ చేసి అక్కడ విక్రాంత్ మాత్రం ఎలా కొటేషన్ తెలుసుకోవాలని చూస్తున్నాడు. రానా దగ్గర పనిచేసేవారు ఎవరైనా పట్టుకొని రానా చేసిన ప్రాజెక్ట్ని ఎలా అయినా తీసుకోవాలి అని ఆత్రంతో తను ఏం చేస్తున్నాడో మర్చిపోతున్నాడు. మరి విక్రాంత్ ఎలా అయినా తెలుసుకుంటాడా చూద్దాం. మరి ఇక్కడ వినయ్ చాందినికి చెప్పి రేపు పొద్దున్నే స్టార్ట్ అవుతున్నా, నేను ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పగానే ఇప్పుడు ఎందుకు సడన్గా అని అంటే ఏమో తెలియదు, నువ్వు రావాలి అని ఖచ్చితంగా చెప్పాడు. రానా నువ్వు రాకపోతే నన్ను చంపేస్తాడు వాడు అని అనగానే చాందిని వినయ్ చెయ్యి ఒక్క దెబ్బ వేస్తుంది చెయ్యి మీద. వినయ్ అబ్బా ఎందుకే కొట్టావు అంటే మరి మా అన్నయ్యని నువ్వు వాడు అంటే కొట్టరా అని చూస్తుంది. వినయ్ ఒక్కగా కనుబొమ్మ పైకి ఎత్తి చాందిని వైపు చూస్తూ వాడు నీకన్నా ముందే నాకే తెలిసే, నేను రానాని అలా పిలిస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు కూడా నాకు నువ్వే పిలవాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏమో నాకే చెప్తున్నావు నువ్వు అని అనగానే చాందిని నాకంతా తెలియదు, నువ్వు అన్నయ్య దగ్గర ఎలా పిలిచినా నా దగ్గర మాత్రం అలా పిలవకు ప్లీజ్ అని అనగానే సర్లే రానా అంటే అంత భయం ఉన్నా కూడా నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు రానా అని అనగానే ఒక్క విషయం చెప్పనా వినయ్, మీరు ఎప్పుడు ఉంటారు కదా అది చూసి చెప్పాను. చెప్పొచ్చు రానా అన్నయ్య ఎలా మిమ్మల్ని చూసుకుంటాడో అని. ఒక బెస్ట్ అన్నయ్యకి ఫ్రెండ్ రానా అన్న అని చెప్పొచ్చు. ఎప్పుడూ కూడా తన స్వార్థం చూసుకోలేదు. అందుకే అన్నయ్య అంటే భయం ఉన్న గౌరవం ఎక్కువ, అందుకే అలా చెప్పాను అనగానే సరే వెళ్దామా, ఇప్పటికే లేట్ అయ్యింది, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను, మళ్ళీ పొద్దున్నే త్వరగా వస్తాను, రెడీ అయ్యి ఉండు అని చెప్పి నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. చాందిని వెళ్తున్న వినయ్ వైపే చూసి తాను ఇంట్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది. కానీ వీరి ఇద్దరిని రానా సెక్యూరిటీ కాకుండా వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. మరి వాళ్ళు ఎవరు? నిషా విలన్ల ప్లాన్ మొత్తం విన్నాక హ్యాపీగా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అందరూ ఒక్కసారి చనిపోవాలి అని బాంబ్ ఫిక్స్ చేయించు నువ్వు కార్లో అని చెప్తుంది. పొద్దున్న త్వరగా వెళ్ళి అన్ని కార్స్ని పెట్రోల్ కొట్టిస్తారు, నువ్వు ఎలా అయినా దీనిని ఎలా అయినా నీకు అవకాశంగా మార్చుకో అని చెప్పి అలాగే వెళ్ళే దారిలో నీ మనుషుల్ని పెట్టించు, వాళ్ళు ఈ సైడ్ వాళ్ళు ఉండకూడదు, బేహార్ నుంచి తెప్పించు, ఈసారి మనం ఎలా అయినా గెలవాలి, ఎక్కడ మిస్ అయినా నేను పూజలో చూసుకుంటా అని చెప్తుంది. సరే అని విలన్ చెప్పగానే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటా బావా, నీ ఫ్యామిలీ అంతా నీ కళ్ళ ముందే చనిపోతారు, మరి నేష అన్నట్లే జరుగుతుందా చూద్దాం. అలా విలన్ నేషా వేసిన వలలో చిక్కుతారా రానా వాళ్ళు? మరి నేషా విలన్ ఇంత చేస్తూ ఉంటే మన రానా బాబు ఊరికే ఉంటాడా? అలా చూస్తూ తెల్లవారిపోతూ ఉండగానే పొద్దున్నే కార్స్ అన్నీ కూడా పెట్రోల్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. అక్కడ విలన్ అనుకున్నట్లుగా బాంబ్స్ ఫిక్స్ చేస్తారు. 4 కార్స్లో అది తెలియని డ్రైవర్స్ తీసుకుని వెళ్ళి రానా ఇంటి దగ్గర లోపల వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా రానాకి ముందుగానే మెలకువ వస్తుంది. రాత్రి ఏం జరిగిందో ప్రతి ఒక్కటి గుర్తుకు వస్తున్నాయి. తాను ఆరాధ్య గురించి చెప్పటం, మేఘన ఆరాధ్య గురించి అడగటం అన్నివి గుర్తుకు వచ్చి తల పట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేశాను, ఎప్పటికీ దీని మనసులో దిగజారిపోయాను, ఇప్పుడు నా బాధ అంతా చెప్పి దీనిని బాధ పెట్టిందే కాక ఇప్పుడు కలిశాను అని మనసులో అనుకుంటూ ఉంటే రానా అయినా మేఘన చేసిన దానికి కోపం తగ్గలేదు. అందుకే అప్పుడు నీకు తెలియక రానా చూపించాడు, ఇప్పుడు నీకు తెలిసినా నువ్వు ఏం చెయ్యలేవు.
నేను నిన్ను ఎప్పటికీ దగ్గరకు తీసుకోలేను. నీకు నాకు ఈ దూరం మంచిది అని అనుకున్నా, కానీ ఇప్పుడు అదే నా తప్పు అని తెలుసుకోలేకపోయా అని ఆలోచన నుంచి బయటకు వచ్చి మేఘనాని ఒక్కసారిగా చూసి లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. రానా ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతూ ఉన్నాడు. మేఘనని లేపకుండా రానా వచ్చి తల తుడుచుకున్నప్పుడే లేచింది మేఘన. కానీ రానా ఏం చేస్తాడు అని అనుకుని కావాలనే లేవకుండా తాను నన్ను ఏమైనా లేపుతాడా అని చూసింది. కానీ రానా బయటకు వెళ్ళిపోతాడు. కనీసం మేఘన వైపు చూడకుండా రానా అలా వెళ్ళగానే మేఘనాకి బాధగా ఉన్న తను లేచి ఫ్రెష్ అయ్యి రానాకు ఇష్టమైన రెడ్ కలర్ సారీ కడుతూ ఉంటుంది. అప్పుడే రానా కింద అంతా చెక్ చేసి సెక్యూరిటీ అంతా మళ్ళీ ఒకసారి చూడమని లోపలికి వెళ్తాడు. రానా అలా డోర్ తీయగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ నేష అందరికంటే ముందే లేచి హడావిడిగా తిరుగుతుంది. ఎవరికి కనిపించకుండా పైన బాల్కనీలోంచి కింద ఉన్న కార్స్ వైపే చూస్తుంది. అందులో పక్కన ఉన్నాయి బాంబ్స్ 2 కార్స్లో లేవు. అవి నేషాకి తెలుసు. మరి నేష వేరే కార్ ఎక్కుతుందా, లేకపోతే తాను అనుకున్నవి అన్నీ విఫలం అవుతాయో చూద్దాం. అలా చూస్తూ ఉండగానే అందరూ రెడీ అయ్యి కిందకు వచ్చి రానా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ రానా డోర్ ఓపెన్ చేయగానే లోపల మేఘన రెడ్ కలర్ చీర కట్టుకొని ఉంటూ ఉంది. ఇప్పుడు రానా అలా డోర్ ఓపెన్ చేయగానే మేఘనానే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. మేఘన రానా వచ్చింది కూడా చూసుకోకుండా చీర కుచ్చిళ్లను పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే తను ఎవరో చూస్తున్నారు అని తెలిసి డోర్ వైపు చూడగానే అక్కడ రానాని చూసి ఒక్కసారిగా చీరని గుండెలపై పెట్టుకుంటుంది. మేఘన అలా చెయ్యగానే రానా తనని తాను సర్దుకొని బయటకు వెళ్ళిపోతాడు. డోర్ వేసేసి మేఘన సిగ్గుతో కళ్ళు కిందకు దించేసి బొగ్గలకి రెడ్ పెయింట్ వేసుకుంటే ఎందుకో తనకే కొత్తగా ఉంది. ఆ ఫీలింగ్ మేఘనాని కష్టంగా మళ్ళీ తనని తాను సర్దుకొని చీర కట్టుకొని కిందకు వస్తుంది. అందరూ మేఘనాని చూసి షాక్ అవుతారు. ఎంతో అందంగా చిరునవ్వుతో వస్తూ ఉంటే అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పటి వరకు తను ఎంతో సంతోషంగా ఉన్నది లేదు. ఇప్పుడు తాను అలా కొత్తగా కనిపిస్తూ ఉంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేఘన కిందకి వచ్చి రానా వైపు చూస్తుంది. రానా కనీసం మేఘన వైపు చూడకుండా ఉంటే మేఘన కన్నింగా నవ్వుకుని వినయ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇంకా స్టార్ట్ అవ్వలేదా, వెళ్దాం అందరం, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, మళ్ళీ నా మొగుడు ఉన్నాడు కదా, చాలా కోపిస్ట్ కదా అని అనగానే అందరూ మళ్ళీ షాక్. మేఘన అలా గడుసుగా మాట్లాడుతుంది అని అనుకోలేదు. ఇప్పుడు రానాని అలా అనగానే టెన్షన్ పడ్డారు. కానీ రానా ఏమీ మాట్లాడలేదు. మేఘన కావాలనే ఏమండో శ్రీవారు ఇంకా ఎంతసేపు, రండి స్వామి వెళ్దాం అని అనగానే అందరికీ షాక్ల మీద షాక్. అందరూ షాక్లో ఉంటే మళ్ళీ మేఘన వైపు చూస్తూ ఏమన్నావు ఇప్పుడు అని నమ్మశక్యంగా అడిగితే, నేనేమన్నాను అన్నయ్య, ఎప్పటికే వెళ్దాం రండి అని అన్నా అంతే అని చిన్నపిల్లలా చెప్తూ ఉంటే అందరూ ఈరోజు మాకు ఏదో అయ్యింది, వినకూడనివి అన్నీ చూడకూడనివి అన్నీ చూస్తున్నాం అని అంటూ ఉంటే రానాకి తెలిసి కూడా ఏమీ మాట్లాడకుండా అందరి వైపు చూస్తూ వెళ్ళి కారు ఎక్కండి, ఇప్పటికే లేట్ అయ్యింది, మీరు లేట్ చేస్తే నేను మళ్ళీ మనసు మార్చేసుకుంటా అని అనగానే అందరూ అదే షాక్లోకి వెళ్ళి కార్స్ ఎక్కి ఉంటే మేఘన మాత్రం రానా వైపు చూస్తూ రండి సార్ వెళ్దాం అని కన్ను కొడుతుంది. అది రానా ఏం జరుగుతుందో అని మేఘన వైపు చూస్తే తను ఏం చెయ్యలేదు అన్నట్టు కనిపిస్తుంది. రానా తన మనసులో ఏంటిది ఇప్పుడు, ఇది నాకు కన్ను కొట్టిందా లేక నాకు అలా అనిపించిందా అని అనుకున్నా. మళ్ళీ రానా మేఘన వైపు కోపంగా చూడగానే మేఘన భయపడి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రాఘన్న మేఘన వెనుక వస్తాడు. మేఘన నడుం అటు ఇటు తిప్పుకుంటూ వెళ్తే తన నడుంపై ఉన్న జడ కూడా అటు ఇటు ఊగుతుంది. అది చూసి రానా మనసు అదుపు తప్పుతూ ఉంటే రానా కోపంగా మేఘనాన్ని చూస్తూ అంత తిప్పకు, ఎక్కువ తిప్పితే విరిగిపోతుంది అని అనగానే ఏంటి అని రానా వైపు చూస్తే తన వైపే కోపంగా చూస్తూ ఉండటంతో కామ్గా వెళ్ళి రానా వచ్చి కారులోనే కూర్చోగానే రానా వచ్చి మేఘన పక్కన కూర్చుంటాడు. నిషా కావాలని రానా కారులోకి పిలుస్తాడు. అప్పుడు నిషా మేఘన మీద కోపంగా ఉంటుంది. మేఘన చేసేవి అన్నీ నచ్చక
ఇప్పుడు రానాతో రావాలి అంటే అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే తనకి తెలుసు కదా ఆ కార్లో బాంబు ఉంది అని. మరి ఎలా ఎక్కుతుంది చెప్పు? అలానే ఇప్పుడు ఎంత ఎక్కను అని చెప్పినా కూడా కావాలని నిషాని తన కార్లో కూర్చోమని చెబుతాడు. నిషా మనసులో నేను వీళ్ళని చంపాలని బాంబు పెడితే ఇది నా చావకే వచ్చేలా ఉంది అని అనుకుంటుంది. రానాకి ఎంత చెప్పినా వెనకపోయేసరికి కారు ఎక్కుతుంది. రానా కార్స్ అన్నిటినీ స్టార్ట్ అవ్వండి అని చెప్పగానే కార్ స్టార్ట్ అవుతాయి. అలా జర్నీ సాగిపోతూ ఉంటే రానా వినయ్కి చెప్తాడు, చాందిని తీసుకొనిరా అని చెప్తాడు. అందుకే వినయ్ అటువైపు వెళ్తాడు. వినయ్తో పాటు రాబర్ట్ కూడా వెళ్తాడు. అందరూ చాందినిని పిక్ చేసుకొని వెళ్తారు. మేఘన ఇప్పటి వరకు చేసిన విషయం అంతా చెప్పగానే చాందిని నిజంగా అలా చేసిందా మేఘన? నాకు నమ్మబుద్ధి కాలేదు వినయ్. అలా ఎలారా? అలా మేఘన ఇంత అల్లరి చేసిందా? నిజం చెప్తున్నావా లేక అబద్ధం చెప్తున్నావా అని అంటే నాకే నమ్మడానికి కష్టంగా ఉంది. మరి నీకు అలా అనిపించడం తప్పు లేదులే అని నేనే నమ్మలేకపోయా. తెలుసు మేఘన అలా రానాని ఆట పట్టిస్తుంది. మేము అందరం షాక్. రానా కూడా ఒక్క క్షణం షాక్ అయ్యాడు తెలుసా అని చెప్పగానే చాందిని అవును మరి రానా అన్న ఏమనలేదా అని అడుగుతుంది. ఆయన మేఘనతో తన మనసులో ఏం పెట్టుకుందో తెలియదు, కానీ నాకు ఒక్కటే కావాలి రానా మేఘన ఇద్దరూ కలిసిపోవాలి. అది జరిగితే అందరూ కూడా హ్యాపీ. ఆ తర్వాత మన పెళ్ళి అని అనగానే చాందిని సిగ్గుతో కాళ్ళని కింద దించేస్తుంది కళ్ళని. వినయ్ చాందినిని చూస్తూ ఏంటి ఏమైంది అలా సైలెంట్ అయ్యావు? నిజమే, నేను నిన్ను త్వరగా పెళ్లి చేసుకొని నా ఇంటికి తెచ్చుకుంటానే. నేను ఎన్నాళ్ళు అని ఆగను చెప్పు. ఇప్పటికే ముడ్డు కిందకి 28 ఏళ్ళు వచ్చాయి. మళ్ళీ ఏజ్ దాటిపోతే ఏమీ మజా ఉండదు అని చెప్తూ ఉండే చాందిని వినయ్ వైపు అలానే చూస్తూ ఉంది. ఏంటి నిజం చెప్తున్నా రానాని అడిగి 6 లేవగానే ఇప్పుడు తనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పారు కదా. అలా 3 నెలలు తను బాగా ట్రీట్ చేస్తే త్వరగానే కోమల నుంచి బయటకు వస్తుంది అని చెప్తూ ఉంటే చాందిని ఇప్పుడు రామకృష్ణ సార్ తనని చూసుకుంటున్నారు. మరి డాక్టర్ రఘు దొరకలేదా ఇంకా అని అనగానే వెనయ్లో చిన్న కన్నింగ్స్ ఫైల్ వస్తుంది. అది చాందిని చూడదు. వినయ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇప్పుడు 6 ఎలా ఉంది, తన హెల్త్ కండిషన్ బాగానే ఉందా అని అన్నీ అడుగుతాడు. అంతా ఓకే అని చెప్పి అలా ఏదో ఒకటి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ రానా వెళ్తూ ఉన్న కార్లు మేఘన రానా వైపు చూస్తూ ఉండే రానా అది పట్టించుకోకుండా ఫోన్లో చూస్తూ ఉన్నాడు. అది చూసి మేఘనాకి కోపం వచ్చి రానాని చూస్తూ ఏంటో సార్ మనం ఊరు వెళ్తున్నాము అన్నాం కానీ ఏమీ మజా రావటం లేదు సార్. ఏదైనా ఉంటే చెప్పండి సార్, ఎందుకు ఎప్పుడు ఆ ఫోన్ పెట్టుకొని ఉంటారు అని రానా వైపు తిరుగుతూ అడుగుతూ ఉంటే రానా కోపంగా మేఘన వైపు చూస్తాడు. కానీ మేఘన చేరుకొంగు కావాలనే కొంచెం ఎదపై ఉన్నది గాలికి ఇంకా పక్కకు జరిగిపోతుంది. అది చూసుకోడు. రానా మేఘన గుండెల వైపే చూస్తూ ఉన్నాడు. అక్కడ కరెక్ట్గా మెడకి కింద భాగంలో వేరుశనగకాయ అంతా పుట్టుమచ్చని చూడగానే రానా దాన్ని వైపే చూస్తాడు. ఎందుకంటే ఎప్పుడు రానా అక్కడ ముద్దు పెట్టిందే వదలదు. ముద్దు పెట్టి అక్కడ పంటితో పట్టుకొని చిన్నగా కొరికి ఉంటాడు రాత్రి. ఇప్పుడు ఆ పుట్టుమచ్చ చుట్టూ ఎర్రగా ఉంది. అది చూసి రానా అక్కడే తలదించు కిస్ పెట్టి ఉంటాడు. అప్పుడే మేఘన రానా ఎటువైపు చూస్తున్నాడు అర్థమై చీరని లాక్కుంటుంది. రానా మేఘన వైపు చూస్తే ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నా పొద్దున్నుంచి అని అంటూ ఉంటే ఇక్కడ నేషాకు కాలిపోతూ ఉంది. వెనుక వెళ్ళి ఇద్దరి రొమాన్స్ చూసి తట్టుకోలేక రానా మేఘన వైపు చూస్తూ నీకు ఇప్పుడు మజా రావాలి కదా, ఆగు ఇంకొన్ని నిమిషాల్లో వస్తుంది నీకు అని చెప్పగానే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా ఇంకా రోడ్లోకి ఎంటర్ అవుతాము అని అనగా ఒక్కసారిగా కార్ స్టాప్ చేసి కిందకు దిగి పక్కకు వెళ్ళి నిలబడతాడు. రానా అలా చేయగానే డ్రైవర్ కూడా రానాతో పాటే వెళ్తే మేఘనకి ఏమీ అర్థం కాక కిందకు దిగి రానా దగ్గరికి వచ్చి ఎందుకు ఇక్కడ ఆపారు, ఎందుకు మీరు దిగారు, అయినా మనం వెళ్ళాలి కదా, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. వినయ్ అన్నయ్య రాబర్ట్ అన్నయ్య వెళ్ళిపోయారు, ఎందుకు ఇక్కడ ఆగాము అని అడుగుతూ ఉన్నప్పుడే ఒక్కసారిగా కారు బ్లాస్ట్ అవుతుంది. అంతే మేఘన భయంతో రానాని హత్తుకొని పోతుంది. రానా మేఘన భయపడుతూ ఉంటే తనని హత్తుకొని ఉంటాడు. ఇక్కడ నేష
కొంచెంలో మిస్, లేకపోతే చచ్చేదాన్ని అని మనసులోనే అనుకుంటూ అటువైపు తిరిగేసరికి అక్కడ రానా మేఘనాని గుండెల్లో పొదుముకొని ఉంటే మేఘన రానాని గట్టిగా హత్తుకొని ఉంటుంది. అది చూసి రానాని బావా అని అరిస్తే అప్పుడు స్పృహలోకి వచ్చి మేఘన వైపు చూస్తూ ఎలా ఉంది వచ్చి ఇప్పుడు మజా నీకు అని అనగానే పాపం మన పిచ్చి మేఘన ఏంటి సార్ మజా, కావాలనే మీకు ఎంతో ఇష్టమైన కార్ని నా కోసం బ్లాస్ట్ చేశారా అని తనకి తానే ఊహించుకొని చెప్తూ ఉంటే రానా పిచ్చిగా మేఘన వైపు చూస్తూ నీకోసం అది నేను చేశాను అని అంటున్నా, అసలేమనుకుంటున్నావే నీ గురించి, ఏదో చనివిచ్చాను కదా అని ఎక్కితే కిందకు తోసి తొక్కేస్తా తెలుసు కదా అని కోపంగా అనగానే మేఘనాకి బాధగా అనిపించి సైలెంట్ అయిపోతుంది. అప్పుడే రానా చుట్టూ చూస్తూ ఒక్కసారిగా డ్రైవర్ వైపు చూడగానే సార్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడే దగ్గరలోనే ఉంది అంట సార్, ఒక 5 minutes వెయిట్ చేయాలి అని అంటే సరే అని రానా అక్కడే నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉంటే ఇక్కడ నేషా విలన్కి మెసేజ్ చేస్తుంది. వెంటనే అటాక్ చేయండి అని నేషా చెప్తుంది. సెక్యూరిటీ కూడా లేరు అని మెసేజ్ చేసి చెప్తుంది. రానా ఎవరి వైపు చూడకుండా తను సెక్యూరిటీ నుంచి వచ్చిన మెసేజ్ చూస్తూ ఉన్నాడు. అందులో ఏం ఉంది మరి, రానా ఎలా అలా తెలియని ప్రమాదాన్ని ఎదుర్కొంటాడు? రానా మేఘనాని చాందనిని కాపాడుతాడా? మరి సెక్యూరిటీ టీం చెప్పింది నిజమేనా? మరి ఆ ప్లాన్ ఎవరు చేశారో తెలుసుకుంటాడా లేదా? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. కామెంట్స్ అంతగా రావట్లేదు, ఏమైంది? స్టోరీ మీకు నచ్చలేదా? ఎలా కావాలో కామెంట్ చేయండి.